హలో వెల్కమ్ టు పీవీ స్టోరీస్ తెలుగు. ఇవాళ మన స్టోరీ విద్యాదానం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దామా? అనేక శతాబ్దాల క్రితం విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు పాలించే రోజులు. ఆయన సింహాసనానికి మణిముత్యాలతో అలంకరణలు ఉండేవి. కానీ ఆయనకు నిజమైన ఆభరణాలు జ్ఞానులు, ప్రజల పట్ల ప్రేమ ఉండేది. ఆయన సభలో ఉండే తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమైన వ్యక్తి. ఒకరోజు సభ జరుగుతున్నప్పుడు రాజు ముందుకు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడి ముఖం బాధతో నిండిపోయింది. చేతిలో కాగితం చెరుపు కూడా పాతది. అతని దుస్తులు పల్చగా ఉండడం చూసి రాజుకే కలవరమేసింది. బ్రాహ్మణుడు రాజుగారి పాదాల వద్ద కూర్చొని ఇలా విన్నవించాడు. ప్రభు, నేను విద్యావంతుణ్ణి కాదు. మా తండ్రి చిన్నతనంలోనే మృతి చెందటంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు నేను కుటుంబాన్ని పోషించలేక ఆశ్రయంగా మీ వద్దకు వచ్చాను. దయచేసి కొంత సహాయం చేయండి అని వేడుకుంటాడు. రాజు హృదయం కదిలిపోయింది. వెంటనే రాజకోశాధికారిని పిలిపించి అతనికి కొన్ని బంగారు నాణేలు ఇచ్చారు. అతను ఆనందంగా తీసుకొని బయటకు వెళ్ళేసరికి తెనాలి రామకృష్ణుడు అతన్ని అడ్డగించాడు. ఓ బ్రాహ్మణ, మీరు దయచేసి ఒక్క మాట వినండి. ఈ బంగారం మిమ్మల్ని కొంతకాలం పోషించగలదు, కానీ తిరిగి భిక్షపరుడు అవుతారు. కానీ నేనొక మార్గం చూపుతాను, అది మిమ్మల్ని జీవితాంతం నిలబెడుతుంది అని చెబుతాడు. బ్రాహ్మణుడు ఆగిపోయాడు. తెనాలి రామకృష్ణుడు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. రామకృష్ణుడు అతనికి గ్రంథాలు, చదువుకు అవసరమైన పుస్తకాలు ఇచ్చి కొన్ని గంటల పాటు చదువు నేర్పించసాగాడు. ఆ బ్రాహ్మణుడు చురుకైనవాడు. అతడు నెలల వ్యవధిలో భాగవతం, ఉపనిషత్తులు, శాస్త్రాలు చదవడం ప్రారంభించాడు. తరువాత కాలంలో అతనికి గ్రామంలోని గురుకులంలో ఉపాధ్యాయ స్థానం వచ్చింది. పిల్లలకు మంచి విద్యను బోధించసాగాడు. కొన్నేళ్ల తర్వాత అదే బ్రాహ్మణుడు తిరిగి కోటకు వచ్చారు. ఈసారి తిండి కోసం కాదు, కృతజ్ఞత చెప్పేందుకు. రాజుగారు, మీరు బంగారం ఇచ్చారు, కానీ రామకృష్ణుడు నాకు జ్ఞానం ఇచ్చారు. నన్ను మార్చినవాడు ఆయనే. నాకు ఇప్పుడు గౌరవం ఉంది, జీవనోపాధి ఉంది అని చెబుతాడు. రాజు చిరునవ్వుతో రామకృష్ణుణ్ణి చూశారు. శ్రీకృష్ణదేవరాయలు, రామకృష్ణ, నీవు నిజంగా గొప్పవాడవు. బంగారం లాంటి దానం ఇవ్వడమే కాదు, బంగారాన్ని తయారు చేసే శక్తినిచ్చావు అని అంటాడు. నీతి: విద్యే నిజమైన ధనం. అది ఎవరికి దానం చేసినా పెరుగుతుంది కానీ తరగదు. స్టోరీ నచ్చిందా? ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.